ఏడుకొండలవాడి నామస్మరణతో కెనడా నగరం భక్తి పరవశంలో మారుమోగిపోయింది. కెనడాలోని హామిల్టన్ నగరం గోవిందా గోవిందా నామస్మరణతో ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయింది. హిందూ సమాజ్ టెంపుల్ ఆఫ్ హామిల్టన్ అండ్ రీజియన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 2026లో రెండో రోజు వేడుకలు కన్నుగా పండుగగా కొనసాగాయి. వేద మంత్రాల నడుమ నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, సాయంత్రం కంటికి విందుగా జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. కడలి దాటిన కన్న సంస్కృతిని మరచిపోని ప్రవాస భారతీయుల భక్తి సాంప్రదాయాలకు ఈ వేడుకలు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. హామిల్టన్ ఆలయంలో జరిగిన ఈ రెండో రోజు బ్రహ్మోత్సవ వైభవాన్ని ఆ శ్రీనివాసుడి కళ్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో వేదఘోషల మధ్య భక్తుల జయ జయ ధ్వానాలతో హామిల్టన్ హిందూ సమాజ్ టెంపుల్ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. సరిహద్దులు దాటినా సనాతన ధర్మంపై ఉన్న భక్తిని చాటుకుంటూ ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం వేళ అర్చకులు అత్యంత నిష్ఠతో వైదిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రెండవ రోజు ఉదయం విశ్వక్సేన పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నవకుంభ ఆరాధన, లోక కళ్యాణం కోసం మహాశాంతి హోమం మరియు ఉత్సవమూర్తుల స్నపన తిరుమంజనం వంటి విశిష్ట వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు ఆలయ ప్రాంగణాన్ని వైకుంఠాన్ని తలపించేలా చేశాయి. ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు తమ కుటుంబాల సుఖశాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కోసం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్. మాది ఇండియాలో విజయవాడ. నేను ఇక్కడ కెనడా హామిల్టన్లో ఉంటున్నాను గత 9 సంవత్సరాలుగా. ఈ గుడి చూస్తే ఇది హామిల్టన్ హిందూ సమాజ్ టెంపుల్. ఇది 50 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. అండ్ ఈ మధ్యలోనే అంటే ఒక 2.5-3 సంవత్సరాల క్రితం ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ విగ్రహం కూడా మన తిరుపతి నుండి వచ్చింది. ఇప్పుడు రైట్ నౌ అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. గత 3 రోజుల ప్లాన్ ఇది. నిన్న స్టార్ట్ అయింది. నిన్న అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు ఈ రోజున ఇంకా హోమము, తర్వాత ఇప్పుడు ఇది రథోత్సవం, ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలు రేపు ముగిస్తున్నారు. ఈ హామిల్టన్ హామిల్టన్ హిందూ సమాజ్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున ప్రీతి భోజనం ఏర్పాటు చేశారు. కెనడాలోని వివిధ నగరాల నుండి వచ్చిన వందలాది మంది భక్తులు ఒకే చోట చేరి ఎంతో తృప్తిగా మహాప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన వితరణలో స్థానిక స్వచ్ఛంద సేవకుల సేవలు ఆ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు సాయంత్రం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఈ ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అలరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణాన్ని భక్తులు కళ్లారా తిలకించి తరించారు. హరి శ్రీనివాస. ఇవాళ మనం హామిల్టన్ టెంపుల్లో చాలా వైఢూర్యంగా మనము గోవిందుని ఊరేగింపు, తర్వాత ఆయన సెలబ్రేషన్స్, ఇది ఫస్ట్ టైం మనము మన తెలుగు వాళ్ళందరూ దగ్గరికి వచ్చి అందరూ ఏకంగా ఒక దగ్గర ఉండి ఈ యొక్క వేడుకని చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్కి ఎక్కడి నుంచో ప్రతి కార్నర్ నుంచి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అటు మార్కమ్ నుంచి, బ్రాన్ఫర్డ్ నుంచి, హామిల్టన్ అంతా, తర్వాత యాంకాస్టర్ నుంచి అందరూ మన తెలుగు వాళ్ళందరూ దగ్గరయ్యి, గోవిందుడి కోసం అందరూ దగ్గరయ్యి ఇది చాలా రంగరంగ వైడూర్యంగా చేస్తున్నారు. మీరందరూ దీన్ని ఒక చాలా ఆప్తుడైన గోవిందుడిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి రావాలని కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ మనకి వెబ్సైట్లో ఉన్నాయి. మన పంతులు గారు, ఆత్రేయ గారు, చాలా అసలు ఆయన వేదాలు చదువుతుంటే మనం ఎక్కడికో మన ఇంటికి అన్నీ మర్చిపోయి ఆ గోవిందుడి సన్నిధానంలో ఉండి అన్నీ చక్కగా మనము, నాకు చెప్పాలంటే కళ్ళులో నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆనంద బాష్పాలు అంటాము. ఆ గోవిందుని చూస్తే ఇంకా మనకి ఏవి అవసరం లేదు అనిపిస్తుంది. అంత కడుముచ్చటగా ఉంటాడు గోవిందుడు తన అమ్మవార్లతో. సో మీరందరూ దీన్ని ఒక అవకాశం తీసుకొని మీరందరూ వచ్చి దీన్ని సెలబ్రేషన్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ అద్భుత ఘట్టంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ సంకల్పంలో వందలాది మంది దంపతులు పాల్గొన్నారు.
కుటుంబ శ్రేయస్సు, సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కొత్త జీవితాన్ని ప్రారంభించే యువతీ యువకులకు దైవానుగ్రహం కలగాలని భక్తులు ప్రత్యేక సంకల్పాలు సమర్పించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. కళ్యాణోత్సవం అనంతరం తీర్థప్రసాదాల పంపిణీ, రాత్రి ప్రీతి భోజనంతో రెండవ రోజు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ముగిశాయి. I am enjoying this event very much because of all the devotion that comes to my mind when I sit in inside the temple, and I feel Lord Venkateshwara's blessings. I come from Kerala, and it really shows how many cultures are in that temple over there. I'm very happy to be part of this festival. 3 రోజుల పాటు కొనసాగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు కెనడాలోని టొరంటో, మిస్సిసాగా, బ్రాంప్టన్ వంటి పలు నగరాల నుంచే కాకుండా పొరుగు దేశమైన అమెరికా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. ఆధ్యాత్మిక, సాంప్రదాయం, భక్తిభావాలను ఒకే వేదికపై ఆవిష్కరిస్తూ హామిల్టన్ హిందూ సమాజ్ టెంపుల్ బ్రహ్మోత్సవాలు ప్రవాస భారతీయులకు ఒక మరపురాని, అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించాయి. సుదూర ప్రాంతంలో ఉన్న మన సంస్కృతి, సాంప్రదాయాలను, భక్తిని ఏమాత్రమూ విస్మరించకుండా కెనడాలో ప్రవాస భారతీయులు నిర్వహించారు. This is Shrivani here, talking to you all from our Hamilton Mandir with this Hamilton Hindu Mahasabha. And this is the first time ever we are all celebrating it with a lot of jubilation and a lot of festivity for your eyes. This Lord Govindaji started with the Ganapati temple, and Govindaji has come all the way from Tirupati, and his power here is immeasurable. If you soak yourself in the spiritual bliss of Sri Govinda, it takes you to the zenith of spirituality. And our Panditji, Sri Atreya ji, Gaurav Sharma ji, and all other priests who come here from South, from US and Canada, treat this temple as very auspicious temple. And I tell you, there are so many miracles happening in this temple. If you would like to come and participate in this event, first time ever, this Brahmotsavas is being celebrated in Hamilton Temple in a very big gala manner. We all welcome you from city of Ancaster and Hamilton. We all welcome you to be part of this event. Thank you so much for giving me the opportunity. Srinivasa Govinda, Govinda. So my name is Saurabh Sharma. I am the religious secretary at Hindu Samaj Temple, Hamilton. This temple, we celebrated this year 50th anniversary of this temple this year. And like on July 10th, 11th, which is, yesterday, today and tomorrow, we will be celebrating, or we are celebrating Brahmotsavam, first time in temple's history at Hindu Samaj Temple. If I talk about community, or if I say a few words about community, we have a multicultural community here. So instead of, let's say, focusing on one community or one part of India, we welcome everybody from east, west, north, south of India. So as you can imagine that we all come together to celebrate all festival, either less if it's a Diwali, or if it's Baisakhi, or if it's anything related to Pongal, or any festival, Durga Puja, we celebrate all, including Garbas and all that stuff. So over here at our temple, we mainly focus on bringing everyone together. And as we all say in our Hindu Dharma, Vasudhaiva Kutumbakam, we are all one big family. This is the idea behind what we do here. So with that words, I just wanted to say thank you. If you are visiting Hamilton in Canada, feel free to come and visit our temple. Thank you so much. Hare Srinivasa Govinda.